వర్షాకాలం సమీపించి సకాలంలో వర్షాలు కురవడంతో వ్యవసాయ భూములను రైతులు దున్ని విత్తనాలు నాటుతున్నారు. రైతులు వ్యవసాయం చేసే క్రమంలో ట్రాక్టర్లు వంటి యంత్రాల సహాయంతో పశువులతో భూములను దున్నుతున్న క్రమంలో విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతూ వ్యవసాయ భూములలో ప్రమాదకరంగా మారాయి. అనేక చోట్ల విద్యుత్ షాకు తగిలిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాకాలం సమీపించి సకాలంలో వర్షాలు కురవడంతో వ్యవసాయ భూములను రైతులు దున్ని విత్తనాలు నాటుతున్నారు. రైతులు వ్యవసాయం చేసే క్రమంలో ట్రాక్టర్ల వంటి యంత్రాల సహాయంతో పశువులతో భూములను దున్నుతున్న క్రమంలో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ వ్యవసాయ భూములలో ప్రమాదకరంగా మారాయి. అనేక చోట్ల విద్యుత్ షాక్ తగిలి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల విద్యుత్ ప్రమాదాలకు గురై మూగజీవాలు ప్రాణాలు విడుస్తున్నాయి. విద్యుత్ శాఖలో పనిచేసే లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్ నిర్లక్ష్యపు పనితీరు వలన విద్యుత్ ప్రమాదాలు జరిగే చోటును గుర్తించకపోవడం వలన అనేక విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు దూరంగా నాటడం వలన విద్యుత్ స్తంభాలను నాటి ఎక్కువ కాలం గడవడం వలన విద్యుత్ వైర్లు సాగడంతో కిందికి వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే లూజు లైన్ల మధ్యన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కొన్ని గ్రామాలలో విద్యుత్ స్తంభాలు ఒకవైపు ఒరిగి విద్యుత్ వైర్లు నివాస గృహాలపై వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. అధికారులు తక్షణమే చొరవ చూపి ప్రజలకు అవసరమైన చోట విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ ప్రమాదాల బారి నుండి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న లూజ్ లైన్ పోల్స్ విషయంపై విద్యుత్ ఏఈని సత్యాన్ని వివరణ కోరగా విద్యుత్ స్తంభాల కొరత ఉన్నమాట వాస్తవమేనని, విడతల వారీగా విద్యుత్ స్తంభాలు అందించడం జరుగుతుందని, అత్యవసరమైన చోట రైతులు సంప్రదిస్తే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేపించి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూస్తానని తెలిపారు. వాళ్ళు దూరం వేసినప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు సాగుతాయి. ఏ స్తంభమనా ఒరిగింది? ఎక్కువ గాలి వస్తే కింద పడే ప్రమాదం ఉంటుంది. 11 kV మెయిన్ లైన్ అది.
లూజ్ పోల్ సమస్య కొరకై మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు ఉన్నారు. ఒకసారి వారి రైతు మాటల్లో తెలుసుకుందాము. వాళ్ళకి ఇక్కడ పోల్స్ అవసరమైనప్పుడు కూడా వాళ్ళు పోల్స్ అందట్లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ వైర్లు కిందకున్నాయి, షాక్ కొట్టే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. అన్నగారు నమస్కారం. నమస్తే తమ్ముడు. అన్నగారు మీ పేరేం పేరేనా? నా పేరు ఇరుగు మహాత్మా. ఏ ఊరు? తిరుమలగిరి. తిరుమలగిరి. ఇప్పుడు ఇక్కడ మీకు లూజ్ పోల్ సమస్య అంటున్నారు కదా, ఏంటి? ఇక్కడ చేయి వెంటనే అంతయ్యానా ఆ, ఇక్కడ కరెంటు ఇప్పుడు డాక్టర్ వచ్చి దున్నడానికి కూడా లేదు. లూజ్ పోల్స్ కంపల్సరీ కావాలి. కంపల్సరీ లూజ్ పోల్స్ కావాలి. మనకు పొలం దున్నుకోవడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల అక్కడ కూడా ఒక పోల్స్ కావాలి. అక్కడి నుంచి కూడా లూజ్ కలెక్షనే ఉంది. అక్కడ కూడా 2 పోల్ కావాలి. మనకి పొలం దున్నుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందు గురించి లూజ్ పోల్స్ కావాలన్నా. అంటే ఇక్కడ మీకు ట్రాక్టర్ పైన దున్నేటప్పుడు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. దాని గురించే కదా బాధ. ఓకే అన్న, తప్పకుండా మీకు సంబంధ శాఖ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఇక్కడ ఈ గ్రామానికి చెందినటువంటి లైన్ మెనే కానీ లైన్ ఇన్స్పెక్టరే కానీ ఇక్కడ ఈ లూజ్ పోల్ సమస్య నుంచి అధిగమించడానికి రైతులకు అవసరమైనటువంటి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. తమ్ముడు ఏం పేరు? రాజానా, ఏ ఊరు మీది? కేతపల్లి. చెప్పు తమ్ముడు, సమస్య ఏంది? ఈ సంబంధం పాతి చాలా రోజులు అవుతుందనా. ఈ వైర్లు కిందుకున్నాయి, మొత్తం కింద పడే ప్రభావం ఉంది. ఇది కాకపోతే త్వరగా జర అది ఈ లూజ్ కలెక్షన్ అక్కడ దాకా ఉంది. ఈ మొత్తం జర జల్లి అయ్యేటట్టు చూడాలన్నా. కింది కాంతులే ప్రమాదం ఉంది. వర్షాకాలం వచ్చింది కాబట్టి కింద అయితే కరెంట్ షాక్ అలాంటివి తరుగుతున్నాయి కాబట్టి జర త్వరగా అయ్యేటట్టు చూడాలి. ప్రస్తుతము వర్షాకాలం సమీపించింది. రైతులు వారి పంట పొలాలలో విత్తనాలు వేస్తూ దుక్కులు దున్ని పెడతా ఉన్నారు. ఈ క్రమంలో రైతులను వేధిస్తున్న లూజ్ పోల్ సమస్యను మనం గమనించవచ్చు. ఇక్కడ ఒకవైపు ఏమో సరిపడా విద్యుత్ అందించడానికి, లో వోల్టేజ్ సమస్య నుంచి రైతులను అధిగమించడానికి, అదేవిధంగా ఎక్కడైనా అవసరమైన చోట లూజ్ పోల్స్ వేయడానికి ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయించినప్పటికీ రైతులకు పూర్తి స్థాయిలో అందడం లేదని చెప్పేసి రైతులు వాపోతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే తిరుమలగిరి నుంచి కేతపల్లికి వెళ్ళే దారిలో రోడ్డు పక్కగానే మనకు కనబడుతూ ఉంది. ఈ రైతు పొలంలో ఇట్లా చేతి పైకి వెతితే వైర్లు అనుకునే ప్రమాదం నెలకొన్నది. వాళ్ళు ఈ దుక్కి దున్నుతున్నప్పుడు విత్తనాలు వేసే క్రమంలో ఎక్కడ కరెంటు షాక్ గురవుతామో అని చెప్పేసి భయాందోళన చెందుతూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ట్రాక్టర్ పై నుంచి దున్నినప్పుడు వాళ్ళకు అది అందే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఎద్దులతో దున్నేటప్పుడు కూడా విద్యుత్ షాక్ గురయ్యే ప్రమాదం కూడా నెలకొన్నది. ఇదే విధంగా మండలంలో అనేక గ్రామాలలో ఈ లూజ్ పోల్ సమస్య అనేది రైతులను వేధిస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే అధికారులు ప్రత్యేక చొరవ చూపి రైతులకు అవసరమైన చోట వారి పంట పొలాలలో లూజ్ పోల్స్ని ఏర్పాటు చేసి వైర్ల మధ్యన ఎక్కువ దూరం లేకుండా తక్కువ దూరంలో పోల్ను ఏర్పాటు చేసినట్టయితే ఆ వైర్లు నేల కానకుండా చేతి ఎత్తులో లేకుండా రైతులను ప్రమాదాల బారి నుండి తప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి. ఇంకా కొన్ని ప్రాంతాలలో చూసినట్టయితే అవసరమైన చోట పోల్స్ పాతాల్సినటువంటి రైతులు ఇక్కడ లైన్మెన్లే కావచ్చు, విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్లే కావచ్చు, కాంట్రాక్టర్లే కావచ్చు, అవసరమైన చోట పోల్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు డబ్బుల కోసం అమ్ముతూ ఉన్నారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వినబడతా ఉన్నాయి రైతుల నుండి. అలా కాకుండా అధికారులు ప్రత్యేక చొరవ చూపి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రతి ఒక్కరి సమస్యను గుర్తుంచుకొని ఎవరికి ముందస్తుగా అవసరం ఉంటుంది, ఎవరి పొలంలో ఎక్కువగా కిందికి ఆంతా ఉందో అలాంటి సమస్యలను గుర్తించి ఆ ప్రాంతంలో రైతులకు స్తంభాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం.